ధనుష్ ప్రజెంట్ జనరేషన్ హీరోలో పర్ఫెక్ట్ యాక్టర్గా పేరున్న ఏకైక స్టార్. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని వుడ్స్లలో సినిమాలు చేసుకుంటూ తనకంటూ స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ఇతర హీరోలు ఒకే సినిమాని పాన్ ఇండియా మొత్తం రిలీజ్ చేస్తుంటే ధనుష్ మాత్రం అన్ని భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇవి చాలావన్నట్టు దర్శకత్వం కూడా చేస్తున్న ధనుష్ ఈ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అరుణ్ మాతీశ్వరన్ డైరెక్ట్ చేసిన కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ లిస్టులో 3వ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు రాబోతుంది, రాసి పెట్టుకోండి అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు తమిళ తంబీలు. ధనుష్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే మాట వినిపిస్తున్న సమయంలో కెప్టెన్ మిల్లర్ సినిమాని చూడటానికి కోలీవుడ్ సినీ అభిమానులు థియేటర్స్కు వెళ్లిపోతున్నారు. పండుగ సీజన్ను క్యాష్ చేసుకుంటూ కెప్టెన్ మిల్లర్ సినిమా మొదటి వారంలో 90 కోట్ల మార్కును చేరుకుంది. ఫెస్టివల్ సీజన్ కంప్లీట్ అయిపోయి సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయింది కాబట్టి కెప్టెన్ మిల్లర్ కలెక్షన్స్ మళ్లీ పుంజుకున్నాయి. మండే వరకు మంచి హోల్డ్ని మెయింటైన్ చేస్తే చాలు కెప్టెన్ మిల్లర్ సినిమా 100 కోట్ల క్లబ్లోకి చేరిపోవడం గ్యారంటీ. సంక్రాంతికే తెలుగులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తెలుగులో ఎక్కువ చిత్రాలు రిలీజ్కు ఉండటంతో జనవరి 14న రిలీజ్ కాకుండా జనవరి 25కి వాయిదా పడింది. తెలుగులో జనవరి 25న సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిపి కెప్టెన్ మిల్లర్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాయి.